కన్నీరు తుడిచేవాడా, కౌగిలిలో చేర్చేవాడా, కన్నీరు తుడిచేవాడా, నీ కౌగిలిలో చేర్చేవాడా. కాలాలు మారినా, యుగాలు మారినా, కాలాలు మారినా, యుగాలు మారినా, మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, 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 యేసు రాజా. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా. హల్లెలూయా, స్తోత్రం. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, నిజాంపేట్ అగాపే చర్చ్ గ్రౌండ్స్, అగాపే ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ సెంట్రల్ చర్చ్ గవర్నమెంట్ వారి నుండి పొందినటువంటి అధికారిక ఆరాధన స్థలంలో కూడుకున్నటువంటి సెంట్రల్ చర్చ్ సభ్యులైన మీకందరికీ, అలాగే ఎంతో ఉత్కంఠతో ఎంతో ఆసక్తితో అనేక సమీప సుదూర ప్రాంతాల నుండి, మన స్వదేశంలో నుండి, అనేక విదేశాలలో నుండి ఎంతో ఆశతో తృష్ణతో ఈ కార్యక్రమాన్ని, ఆరాధన క్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి సాధుజనులు, భక్తజనులు, మన సంఘ సభ్యులు, సహకారులు, సత్యప్రేమికులు, దైవాభిమానులందరికీ మరోసారి ప్రభువైన యేసు నామములో శుభాకాంక్షలు, దైవాశీస్సులు పలుకుతూ ధర్మోపదేశానికి, సత్య వాక్య సేవకు, వాక్య పరిచర్యకు ఉపక్రమిస్తున్నాను. కొద్దిసేపే మాట్లాడదామని అనుకుంటున్నాను. దేవుడు ఏమనుకుంటున్నాడో అదే జరుగుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, 1 Corinthians 3rd chapter. We'll go almost to the end of that chapter. 1 కొరింథీ 3వ అధ్యాయము 21-22 వచనాలు నేను చదువుతాను, చిత్తగించండి. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు, కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను, అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవునవి అయినను, సమస్తమును మీవే. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుని ఆత్మ సహాయం కొరకు
చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయం పొందుకొని ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక వారమంతా మేము ఈ లోకంలో నీ కోసం జీవించినాము. మళ్ళీ ఒక నూతన వారారంభమున, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ వీక్, in our lives, in the first day of the week, ఈ వారానికి మొదటి రోజు అయినటువంటి ఆదివారమున, నీవు మరణమును గెలిచి లేచినటువంటి ఆదివారమున మమ్ములను నీ సన్నిధిలో సమావేశపరిచి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునే కృపా మహద్భాగ్యం మాకు అనుగ్రహించినందుకు యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మనస్సులో మా కోసం మీరేది యోచించినారో ఆ మాటనే, ఆ వాక్కునే ఇప్పుడు మీ దీనదాసుని నోట ఉంచండి. మాతో మాట్లాడి మేము నడుచుకోవలసిన మార్గం మాకు స్పష్టంగా కనబడినట్లు మీరే నీ ఆత్మ ద్వారా ఉపదేశం చేయమని, ఈ దాసుని మీ శిలువ రక్తంతో బాగా కడిగి నీ అగ్నితో కాల్చి అభిషేకించి నీ దాసుని నోట నీ మాటలుంచి నాతో మాతో అందరితోనూ మాట్లాడి మాకందరికీ నీ వాక్యము ద్వారా మీరే ప్రత్యక్షుడవు కమ్మని యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, వండర్ఫుల్ invaluable gifts God has given to those who are purchased by the blood of Jesus Christ. These marvelous gifts are first of all servants of God, a very precious gift. అభిషిక్త దైవజనులు లేకపోతే ఎలా ఉంటుంది? ఒక బిల్లీ గ్రహాం, ఒక భగత్ సింగ్ గారు, ఒక పిఎం సమీల్ గారు, ఒక విలియం కేరీ, ఒక మార్టిన్ లూథర్, ఒక మోషే, ఒక ఎలైజా, పౌలు లేకపోతే లోకం ఎలా ఉంటుంది? అన్ఇమాజినబుల్. ఇంతకన్నా ఇక దరిద్రపు పరిస్థితి ఇంకోటి ఉండదు. లోకానికి దేవుడిచ్చిన గొప్ప ఐశ్వర్యము, వజ్రాల కంటే కూడా విలువైన వారు దేవుడు అభిషేకించిన దైవజనులు. సమస్తమును మీవే దేవుడు మీకు ఇచ్చాడు. ఏమిచ్చాడయ్యా అంటే, పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను. పౌలు, అపొల్లో, కేఫా అంటే పేతురుకున్నటువంటి ఇంకొక మారు పేరు. పాల్, పీటర్ అండ్ అపోలోస్, దే ఆర్ యువర్స్. దేవుని సేవకులు మీవారు. రంజితోఫీర్ మీవాడు. మీరు రంజితోఫీర్ వాళ్ళు కాదు. మేము ఓఫీర్ వాళ్ళమండి అని చెప్పుకోకండి. అతనే మావాడండి అని చెప్పుకోవాలి. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ యాజ్ ఎ గిఫ్ట్ టు యూ. నేను మీకు ఒక గోల్డ్ చైన్ ఏదన్నా ఇచ్చాను అనుకోండి, గోల్డ్ రింగ్ ఇచ్చాను అనుకోండి, ఈ రింగ్ నాకు పాస్టర్ గారు ఇచ్చారండి గిఫ్ట్గా, ఈ చైన్ ఇచ్చారండి, లేకపోతే ఈ కడియం అండి, గండ పెండేరం అనుకోండి, ఇచ్చారు, ఇది నాది అని చెప్పుకుంటారా? లేకుంటే దానికే నోరొచ్చి ఇతడు నావాడు, ఈమె నా మనిషి అని చెప్పుకుంటుందా? ఆ ఆభరణము నీకు ఇవ్వబడింది, ఇది నాది నువ్వు సగర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఆ ఆభరణం నీ సొంతదవుతుంది, కానీ ఆ ఆభరణానికి నీ మీద పెత్తనం రాదు. సేవకులు అటువంటి వాళ్ళే.
పౌలు మీవాడు, కేఫా మీవాడు, అపోల్లో మీవాడు, మీకోసం దేవుడిచ్చాడు. సంతోషం. దైవజనులు ఉన్నారు, దైవజనులు అలాగున మన కొరకు ఒక అలంకారంగా, ఒక ఆభరణంగా మనకు శోభను చేకూరుస్తున్నారు. ఆభరణం ధరించుకుంటే మనిషికి శోభ. అందుకే అలాంటి దైవజనులు ఉండగానే ఒక అలంకారం అన్నమాట, అందము సభకు, సంఘానికి. ఒక పెద్ద ఆయనను పిలిచి, ఫలానా రెవరెండ్ డాక్టర్ సో అండ్ సో గారు వచ్చి వేదికను అలంకరించాల్సిందిగా మనవి అని పిలిచాడు. అంటే ఆయన గొణుక్కుంటూ వచ్చాడు. ఈ స్టేజ్ డెకరేషన్లు అవన్నీ మనం రాకముందు వాళ్ళు చూసుకోవాలండి. ఇప్పుడు మనం వచ్చి ఎక్కడ డెకరేషన్లు చేస్తా కూర్చుంటాం సార్. వీరు వచ్చి వేదికను అలంకరించాలంటే ఇప్పుడు ఆయన అవన్నీ డెకరేషన్లు చేయాలనేమో అనుకుంటున్నాడు. అయితే నేను చెప్పాను, అలా కాదు సార్, మీరే ఒక ఆభరణం, ఒక అలంకారం అండి. సభ మామూలుగా ఉంటే బోసిగా ఉంది, మీరు ఎక్కితే ఒక రత్నం, ఒక వజ్రంలాగా దగ మెరిసిపోతుంటారు. మీరు ఎక్కడమే ఒక అలంకారం. ఓ అలాగంటారా? ఇప్పుడు నేను వెళ్ళావండి రంగు కాగితాలు అతికించాలేమో అనుకున్నాను అంటున్నాడు. స్టేజ్ డెకరేషన్లట అవి మనం రాకముందు వాళ్ళు చేసుకోవాలండి. ఇప్పుడు నన్ను పిలిచి చేయమంటే నేను ఎక్కడ చేస్తాను, నాకు అలవాట్లేని పని అంటున్నాడు. ఆభరణాలు అంటే ఆ భక్తుడే ఒక ఆభరణం. ఆయన సంఘంలో ఉంటే సంఘానికి శోభ, వేదిక మీద ఉంటే వేదికకు ఒక అందం వస్తుంది. దేవుడు అలాంటి వాళ్ళని ఇచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు దేవుడు. లోకము మీదే అన్నాడు. ద వరల్డ్ బిలాంగ్స్ టు యూ. ద వరల్డ్ అండ్ ఆల్ ద సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఈస్ యువర్స్. ये सारा दुनिया आपका है, आपकी प्रॉपर्टी, वॉट एवर यू कॉल इट. నీది, నీ సొంత ఆస్తి దేవునికి ఇచ్చాడు లోకం. లోకము అంటే అంత అందులో పాపం ఉన్నది, అన్యాయం ఉన్నది, అక్రమం ఉన్నది, అది కాదు. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అంటే లోకంలో ఉండే సినిమా హాళ్లను, కళ్ళు కాంపౌండ్లను, పాపపు కొంపలను దేవుడు ఇష్టపడేనని అర్థమా? కాదు. ఆల్ ద డర్ట్ రిమూవ్డ్, ద ఒరిజినల్ వరల్డ్ యాజ్ గాడ్ క్రియేటెడ్ ఇట్. ద థింగ్స్ ఇన్ ద వరల్డ్ దట్ హ్యావ్ ఇటర్నల్ వాల్యూ, దోస్ ఆర్ వెరీ ప్రెషస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఈ లోకములో నిత్యత్వములో కూడా కొనసాగడానికి విలువ కలిగిన వస్తువులు, వ్యక్తులు, విషయాలు, వాటిని దేవుడు ఎంతో ప్రేమించాను. ఈ లోకంలో ఉండే పొలిటికల్ సిస్టమ్ అది మీది. ఈ లోకంలో ఉండేటటువంటి వ్యాపారము, ఎకానమీ, బిజినెస్ మీది. The money in the world belongs to you. The political power and system, it is here to serve you. అన్నీ దేవునికి సేవ చేస్తాయి, దేవుని సంఘానికి సేవ చేస్తాయి. Psalm 196th verse, 119వ కీర్తన 96వ వచనం, సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. చదవండి దయచేసి. కాబట్టి అవి నేటి వరకు నిలకడగా ఉన్నవి అంటాడు. చదవండి దయచేసి. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయము చొప్పున, హల్లెలూయా, అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. నేటి వరకును ఈ లోకములోని రాజకీయం నిమ్రోదు మొదలుపెట్టాడు, అది నిలిచి ఉన్నది. ఎందుకంటే దేవుడు అనుకున్నాడు
even this political system of this world will serve my purposes. నా ఉద్దేశములు, నాకున్న ప్రణాళికలకు ఈ పొలిటికల్ సిస్టమ్ కూడా సేవ చేస్తుంది అని అనుకున్నాడు. దేవుడు ప్రణాళిక రచించాడు. 4 ప్రపంచ సామ్రాజ్యములు, Babylonian Empire, Medo-Persian Empire, and Greek Empire, and Roman Empire. And then after 2000 years of gap, there shall be revived Roman Empire. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. 2000 ఏళ్ల గ్యాప్ అయిన తర్వాత ఈ రోమా రాజ్యమే మళ్ళీ దశరాజ్య కూటమిగా, మళ్ళీ దాంట్లోని 10 తునకలు, రోమా రాజ్యంలోని 10 ముక్కలు మళ్ళీ కాన్ఫెడరేట్ కింగ్డమ్గా, రివైవ్డ్ రోమా సామ్రాజ్యంగా వచ్చేస్తాయి. ఈ రాజుల కాలములలో వధు సంఘమును కట్టుకుంటాను. ఇది దేవుని ప్రణాళిక. దేవుని స్తోత్రం కలిగునుగాక. ట్రెమెండస్ టాపిక్ ఇది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. లెక్కింపలేనంత బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నీకున్నవి కాబట్టి నీవు లేచి పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. ఏమండి, లెక్కింపలేనంత ఏమేమి ఉన్నాయి? బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము. యు సీ ద సేమ్ మెటల్స్ ఇన్ ద విజన్ ఆఫ్ నెబుకద్నెజర్. నెబుకద్నెజరుకు దర్శనం వచ్చింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, డానియల్స్ ప్రాఫెటిక్ బుక్ 2nd chapter 34th verse. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిగిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడిన తర్వాత ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి ఒక 4 లోహములతో చేయబడ్డ మహాప్రతిమ నెబుకద్నెజరుకు కలలో కనబడింది. అది వరల్డ్ పొలిటికల్ సిస్టమ్ అన్నమాట. ఆ ప్రతిమ యొక్క ఆ ఇమేజ్ యొక్క తల బంగారముతో చేయబడింది. తర్వాత లోయర్ పోర్షన్ వెండి, సిల్వర్తో చేయబడింది. ఉదరము, తొడలు ఇత్తడితో చేయబడినవి. పాదములు, కాళ్ళు కింద దానికి ఇనుముతో చేయబడ్డవి. ఈ 4 లోహములతో మహాప్రతిమ. ఇవి దేనిని సూచించుచున్నవో చెప్పాడు. లోకమందు ప్రభుత్వము చేయబోచున్న 4 రాజ్యములను సూచించుచున్నది. ఇదంతా కూడా పొలిటికల్ సిస్టమ్. దేవునికి స్తోత్రం. దయచేసి దానియేలు 2వ అధ్యాయము 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజుకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అనుగ్రహించున్నారు. రాజా, తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత ఇంకో తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అది వెండి. ఆ తర్వాత 3వది లేచును, అది ఇత్తడి వలె ఉండును. 39th verse. 40వ వచనం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇట్లాగే జరిగింది. అసలు ఇవేవి జరగక ముందు దేవుడు చూపించాడు. అలాగే బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, మాదీయ పారసీక రాజ్యం వచ్చింది, తర్వాత గ్రీకు రాజ్యం వచ్చింది, తర్వాత రోమా
సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్య కాలములోనే యేసు ప్రభువు వారు సిలువ వేయబడి సర్వమానవ రక్షణ కొరకు యజ్ఞ పురుషుడైనాడు, మృత్యుంజయుడైనాడు, వేదవేద్యుడయ్యాడు, లోకరక్షకుడుగా చాటించబడ్డాడు. 2000 ఏళ్ల గ్యాప్ వచ్చింది. రోమా రాజ్యం కూలిపోయింది, కానీ కూలిపోయిన ఆ రాజ్యం యొక్క సిస్టమ్ ఇంకా ఈ ప్రపంచ అడ్మినిస్ట్రేషన్లో అంతర్లీనంగా ఇప్పటికీ కొనసాగుతుంది. ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ రోమ్ స్టిల్ రూల్స్ ద వరల్డ్. తలకాయ మీద ఖాళీ, లోపల బి ఖాళీ. అరే దేవునితో పెట్టుకుంటే, నాలాంటి మనిషితో పెట్టుకుంటే నువ్వు గెలిచే అవకాశం ఉన్నది. ఏ దేవుడైతే పొలిటికల్ సిస్టమ్ అంతా ఆయనే అక్కడ పైన కూర్చొని పైన నుండి రిమోట్ కంట్రోల్ చేస్తూ నడిపిస్తున్నాడో ఆ మహాశక్తివంతునితో పెట్టుకుంటే గెలిచేది ఎక్కడ, అవకాశం ఎక్కడుంది? ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్లో ఉన్న దేవుడేమో విశ్వమును కంట్రోల్ చేసే విశ్వాధిపతి. ఇక ఇంకే శక్తి కూడా విశ్వాధిపతి కాదు. అది గ్రామాధిపతి, కాలనీ అధిపతి, మన వాడక అధిపతి ఏదైనా ఉండొచ్చు, కానీ విశ్వాధిపతి యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి వెరీ సింపుల్, నేను 2 కారణాలు చెప్పాను. ఏంటంటే, డబ్బు ఇచ్చేటటువంటి దైవశక్తి ఒకటి ఉన్నదని మనం అనుకొని ఆమెను ఒక పురుషుడు కాకుండా స్త్రీనిగా ఊహించుకొని ఆమెకు చక్కని పట్టు చీర కట్టి కిరీటాలు పెట్టి ఆమెకు పూజలు చేస్తుంటే, ఆర్థిక ఆశీర్వాదానికి ఈమె తల్లి, ఆర్థిక ఆశీర్వాదం ఇచ్చే తల్లి ఈమెని, ఆమెను మనం ధనానికి అధిదేవతను ఆమెను ఆరాధన చేస్తుంటే, ఆమెను ఆరాధిస్తున్న మనం అప్పుల పాలైనాము. అసలు ఆమె ముఖం తెలియదు, పేరు తెలియదు. అరబ్బులేమో సంపన్నులై మనకు అప్పిస్తున్నారు. ఆ మ్లేచ్చులు, ఆ తెల్ల జాతోళ్ళు, యూరోపియన్స్ అండ్ అమెరికన్స్ వాళ్ళు మనకు భిక్ష వేయాల్సి వచ్చింది. మరి ఆ తల్లి భక్తులకింత ద్రోహం ఎందుకు చేస్తుంది? ధనానికి అధిదేవత మన దేశంలో ఆరాధన అందుకుంటుంటే ఆ దేశాలకు డబ్బు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి ఏమో పేరే తెలియదుగా, కనుక వాళ్ళకు డబ్బు ఇంకో సోర్స్ నుంచి వచ్చింది. ఆ ఇంకో సోర్సే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకున్నది ఎవరైతే ఉందో అది మీ ఊరి దేవత, నాట్ ద యూనివర్స్. షీ ఈజ్ నాట్ ద గాడెస్ ఆఫ్ ద యూనివర్స్. నీ ఊరికే, నీ దేశానికే. యేసు ప్రభువు వారు అందుకే సర్వలోకమునకు రాజయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వానికి రాజయ్య ఉన్నాడు. నేను టీవీలో కూడా చెప్పాను ఎన్నోసార్లు, ఎవరిని కించపరచడం నాకు ఇష్టం లేదు. కించపరచాలని కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ధనానికి అధిదేవతను మన దేశం ఆరాధిస్తుంటే డబ్బంతా వచ్చి ఇక్కడే ఉండాలి. వేరే వాళ్ళని మనం బిచ్చం అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే జ్ఞానానికి అధిదేవత అని ఇంకొక అమ్మను మనం ఆరాధిస్తున్నాం. జ్ఞానానికి అధిదేవత మన దేశంలో ఆరాధనలు అందుకుంటుంటే, మరి సైంటిస్టులందరూ న్యూటన్, గెలీలియో, కోపర్నికస్, జాన్ డాల్టన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మొత్తం మ్లేచ్చుల జాతిలో పుట్టారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద వాయిసెస్ట్, మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్ ఎవర్ లివ్డ్. భూమి మీద పుట్టిన వాళ్ళు అత్యంత మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఒక కార్యాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ 14 సంవత్సరాలు వచ్చేదాకా ఏబిసిడీలు రావు. ఆయనకు మేము చదువు చెప్పలేమురా బాబు, వీడికి తలకాయ లోపల గుజ్జు లేదు, వీని లోపల మట్టి ఉంది, వీని తలకాయలో బ్రెయిన్ లేదు, అంత మట్టి ఉంది వీని బుర్ర లోపల, వీడు ఎట్లా పుట్టాడో ఎడ్డోడు అని చెప్పి ఏ స్కూల్లో అడ్మిట్ చేసినా వాడిని తోలేసేది ఆల్బర్ట్ ఐన్స్టీన్. తెలుసుకోండి, అండ్ యూ కెన్ వెరిఫై ఆల్సో.
యూ కెన్ వెరిఫై ఆల్సో. దిస్ ఇస్ హిస్టరీ. అరే వాని తలకాయలో బ్రెయిన్ లేదు, మట్టి ఉన్నదని చెప్పి 4 రోజులు 5 రోజులు చూస్తారు, బెల్లం కొట్టిన రాయిలాగా అట్లాగా ఉంటాడు. చక్కగా ఉంటాడు, చబ్బి చబ్బిగా. ఎప్పుడా RAT రాట్ అంట. వాడు ఇంతే తప్ప ఏం ఉలుకు లేదు పలుకు లేదు, బెల్లం కొట్టిన రాయిలాగా అరిసి అరిసి కంఠశోష, గొంతు బొంగురుపోయిన ఆయన. అసలు వీడు పిచ్చోడై పుట్టినట్టుంది, వీడిని ఎందుకండి స్కూల్లో అడ్మిట్ చేసి మా ప్రాణాలు తీస్తారు, తీసుకుపోండి అని చెప్పి వాళ్ళ అమ్మని పిలిచి దండం పెట్టి, వద్దొద్దు వీడికి చదువు చెప్పేది మాకు చేత కాదని పంపించేశాం. ఎన్ని బడులు మార్చారో. 14 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళు రావు, ABCDలు రావు. ఆ తర్వాత ఒక మాస్టారు చూశాడు, చెప్తుంటే ABCDలు చెప్తుంటే చేస్తే ఆ చూపులను గమనించాడు. ఆ చూపుల్లో ఒక నిరసన, ఒక విసుగు, ఏడు సేవలు అన్నట్టు చూస్తున్నాడు. అప్పుడు ఆయన, రే వీడొక జెమ్, వీడొక పెద్ద వజ్రము, వీడిని గుర్తుపట్టలేకపోతున్నారు, వజ్రం లాంటి కుర్రోడిని పాడు చేస్తున్నారా మీరు, నాకు అప్పగించండి వాడిని. అప్పుడు ఆయనకి ఈ 14 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళు నేర్చుకోవాల్సిన చదువు అంతా 1 సంవత్సరంలో చెప్పేశాడు. అప్పటి నుంచి ఆయన ఏ పరీక్ష రాసినా టాప్ ర్యాంకర్, ఫస్ట్ 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 ఫస్ట్. ఓవర్ ఇంటెలిజెంట్ చిల్డ్రన్ సమ్టైమ్స్ లుక్ లైక్ స్టూపిడ్. ఎందుకంటే ఈ టీచింగ్ మెథడ్ అనేది వాళ్ళకు నచ్చదు. ఊరికే నువ్వు వల్లె వేయిస్తుంటావు చూడు, కాకు గుడిస్తే కీ, కాకు కొమిస్తే కూ అంటే 7 సేవలు నోరు ముయ్య అనుకుంటాడు వాడు. ఏంద్రా ఎన్నిసార్లు చెప్తావు, చెప్పిందే చెప్పి, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు. తలసార్లే కాకు గుడిస్తే కీ, తెలుసులే మాకు చెప్పడిక వాడు. అతి తెలివిగా ఉండే పిల్లలకు ఈ బోధనా పద్ధతులు నచ్చవు. దాట్ ఈజ్ వై ప్రజాబంధు పార్టీ ప్రణాళికలో నేను చెప్పాను, శాస్త్రీయ విద్యా బోధన అమలు చేస్తాము అని. సరే, ఏదేమైనా ఆ సబ్జెక్ట్, ఆ అంశంలోకి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. కానీ ఎప్పుడైతే ఆయన బ్రెయిన్ సరిగ్గా ఎడ్యుకేషన్ గాడిలో పడిందో ఆయన అతి గొప్ప సైంటిస్ట్ అయిపోయినాడు. ఆధునిక శాస్త్ర విజ్ఞాన పితామహుడు అన్నారు తెలుగు ఆంధ్రంలో. ఇంగ్లీష్లో ఆయన ఏమన్నారంటే ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ సైన్స్. మరి ఇంగ్లీష్లో ఫాదర్ అని, తెలుగులో పితామహుడు అని ఎందుకు అన్నారు అనేది ఒక ధర్మ సంకటము, ధర్మ సందేహము. పెద్దలు తర్వాత దాన్ని పరిష్కరించండి. ఇంగ్లీష్లో ఫాదర్ అంటే తెలుగులో ఏమనాలి, తండ్రి. ఆధునిక శాస్త్ర విజ్ఞాన పిత అనాలి. పితామహుడు అంటే తాత. మరి ఇంగ్లీష్లో ఏమనాలి, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ సైన్స్ అనాలి. అని అట్లా అంటలేరు. మరి ఎందుకు అనేది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఇదంతా రామాయణంలో పిడకల వేటలాగా ఉంటుంది కనుక దాన్ని పక్కన పెట్టేద్దాం. అది పెద్దలు విజ్ఞులు ఆలోచించి దాన్ని సంస్కరించాల్సిందిగా విజ్ఞప్తి. సరే, ఇంతకు అంశం ఏమిటంటే, ఆయనకు ఎవడికి రాని ఐడియాస్ వచ్చిన, ఎవడికి రానటువంటి తలంపులు వచ్చి థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈనాడు మనకున్న గ్రహాంతర యానాలు కానీ, రాకెట్ టెక్నాలజీ, ఆటమిక్ ఎనర్జీని కూర్చిన సైన్స్ అంతటికీ మూల పురుషుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. స్థలము, కాలము, వేగము ఇవి ఇంటర్ రిలేటెడ్. స్పేస్, టైమ్ అండ్ స్పీడ్, మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇంటర్ కన్వర్టిబుల్. మ్యాటర్ కెన్ బికమ్ ఎనర్జీ, ఎనర్జీ కెన్ బికమ్ మ్యాటర్, స్పీడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎవరికి ఎప్పుడు రానటువంటి ఐడియాస్ వచ్చినాయి. శక్తి అంటే ఏమో కాదు బాబు, పదార్థమే శక్తి అయిపోతుంది, శక్తి మళ్ళీ పదార్థం అయిపోతుంది వెన్ స్పీడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. E ఈజ్ ఈక్వల్ టు mc². ఆ ఒక్క దాంట్లో నుండి మోడర్న్ సైన్స్ అంతా కూడా పుట్టుకొచ్చింది. అయితే ఆయన చచ్చిపోయిన తర్వాత
ప్రపంచానికి అర్థం కాలేదు. అసలు ఇది ఏం బ్రెయిన్, ఎందుకు ఈయనకి ఇట్లాంటి థాట్స్ వచ్చినాయి, ఎవరికి రాలేదని ఆయన బాడీని, ఆయన చచ్చిపోయిన తర్వాత కపాలం ఓపెన్ చేసి బ్రెయిన్ బయటికి తీసి 25 years ఆ బ్రెయిన్ మీద రీసెర్చ్ చేశారు. ఇక ఎవరి బ్రెయిన్కు అటువంటి రీసెర్చ్ చేయలేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్స్ బ్రెయిన్ వాజ్ ఇన్ ద ల్యాబొరేటరీ. इसमें क्या స్పెషాలిటీ है, ఎందుకు ఇట్లా ఆలోచనలు వచ్చినాయి? 25 సంవత్సరాలు. యూ కెన్ రెఫర్ టు ద ఇంటర్నెట్. వాట్ హ్యాపెన్ టు ద ఐన్స్టీన్స్ బ్రెయిన్, లేకుంటే రీసెర్చ్ ఆన్ ఐన్స్టీన్స్ బ్రెయిన్ అని ఏదైనా మీరు చిన్నగా ఐన్స్టీను బ్రెయిన్ 2 words రాగానే ఆ పేజీలన్నీ ఓపెన్ అవుతాయి. ఇంటర్నెట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్. 25 సంవత్సరాలు ఆయన బ్రెయిన్ చచ్చిపోయిన తర్వాత దీంట్లో ఏం స్పెషాలిటీ అని వెతికారు. అంత మహామేధావి ఈ చదువుల తల్లి చీరగట్టుకున్న ఆమెను ఒక్కసారి కూడా తలుసుకోలేదు. దాట్ ఈజ్ మై పాయింట్. జ్ఞానానికి అధిదేవత అనే ఆమెను కొలిచిన వాళ్ళు ఏం కనిపెట్టలేదు, ఎడ్ల బండి తప్ప. ఇంకొక్కటే కనిపెట్టారు, కుల వ్యవస్థను కనిపెట్టారు, కాస్ట్ సిస్టమ్ కనిపెట్టి మనుషుల్లో ఒకడు నీచుడు ఒకడు ఎక్కువ, మీరు కలిసిమెలిసి ఉండకండి, తన్నుకొని సావండి అనే దరిద్రపు సిస్టమ్ కనిపెట్టారు. రాకెట్లు కనిపెట్టిన వాళ్ళు, విమానాలు కనిపెట్టిన వాళ్ళు అందరూ అసలు వాళ్ళకు ఈ సంగతే తెలియదు. జ్ఞానం ఇచ్చేటటువంటి మహాదేవత ఒక ఆమె ఉన్నదని తెలియనోడేమో పనికొచ్చే సంగతులన్నీ కనిపెడితే ఆమెను ఓ మొక్కి రాత్రి మగళ్ళు ఆరాధించి వీడేమో మనువాదము, ఎడ్లబండి, కుల వ్యవస్థ కనిపెట్టాడు. కాబట్టి మరి చదువుల తల్లి నీ ఇంట్లో ఉంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్కు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో సోర్స్ నుంచి వచ్చింది. ఆ సోర్సే యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును కాక. గనక పనికిరానటువంటి తెలివినిచ్చే సోర్సులన్నీ నీ దగ్గర ఉన్నాయి. ప్రపంచానికి ఉపయోగపడే జ్ఞానం ఇచ్చే సోర్స్ ఏమో ఇంకొకటి ఉన్నది. ఆయన వాళ్ళందరినీ వశపరుచుకొని మనకు అవసరమైన ఉపకరణాలన్నీ కనిపెట్టేటట్టు చేశాడు. ప్రజలకు ఉపయోగపడేది జ్ఞానం, కానీ సమాజాన్ని చీల్చే కథలు రాయడం జ్ఞానం కాదు. అది విషంతో సమానం. కనుక ప్రపంచములో ఉండేటటువంటి సిస్టమ్ అంతా కూడా యేసు ప్రభువుకు సేవ చేయుచున్నది అని బైబిల్ చెబుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన విశ్వాధిపతి. ఇక మిగతా పూజింపబడుతున్న వాళ్ళందరూ గ్రామాధిపతులు, గృహాధిపతులు, లేకపోతే మహా అయితే దేశాధిపతులు. దేశాధిపతులు కూడా కాదు, ఎందుకంటే దేశంలోనే ఏ దేవతను కూడా అందరూ మొక్కడం లేదు. ఏ దేవత అది మీది, మాది కాదని వీళ్ళే అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వలోకము కొరకు యజ్ఞమై తిరిగి లేచి సర్వలోకానికి వెళ్ళి నన్ను గూర్చి ప్రకటించమని ఆజ్ఞాపించాడు. యేసు దేవుడని నమ్మేవాళ్ళు లేని దేశము భూమి మీద లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశము కింద భూమి మీద 200 దేశాలుంటే 200 దేశాల్లో ఏదో ఒక మారుమూలన మోకరించి యేసునామంలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు నేను గర్విస్తున్నాను. I take pride in the fact that I belong to Jesus. And Jesus is my God. Jesus is my Lord. Jesus is my Savior and my Lord. ప్రియులారా, సమస్తమును ఆయనకు సేవ చేయుచున్నవి. ఈ లోకము ఆయనకు సేవ చేయుచుండగా ఈ లోకమును ఆయన సంఘము కింద పెట్టాడు. వెళ్ళి నా సంఘానికి సేవ చేయమని. అందుకే ఈ లోకము మీది. దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు ద క్రిస్టియన్. దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు ద చర్చ్. ఎఫెసీ పత్రిక
మొదటి అధ్యాయము చివరి వచనం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 22, 23 కూడా చదవండి. లాస్ట్ 2 verses ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్. సమస్తమును దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు వారు సంఘమునకు శిరస్సు. సంఘము అనేది ఇక్కడ ఉంది, దీని మీద ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఈ సిస్టమ్ అంతా కూడా సంఘము పైన యేసు శిరస్సు అనేది మిగతా సమస్తానికి పైన ఉందట. సమస్తము పైన యేసుక్రీస్తు ఉన్నాడు. సమస్తం మీద ఉన్న యేసుక్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు కింద ఆయన బాడీ ఉంది, బాడీ కింద మొత్తం లోకమంతా ఉంది. ఆయన బాడీ అనేది క్రైస్తవ సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ ప్రపంచమంతయు మీది అన్నాడు. ద వరల్డ్ ఈజ్ మైన్. ఈ లోకంలో ఉండే వజ్రాల గనులు నావి, బంగారు గనులు నావి, పొలిటికల్ సిస్టమ్ నాది, పంచభూతములు నావి, ఈ లోకంలోని అధికార యంత్రాంగము నాది. బికాజ్ ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్, ద లార్డ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఈజ్ మై హెడ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ అండర్ మై ఫీట్. అది దేవుడు నెలకొల్పినటువంటి సిస్టమ్, దేవుడు స్థాపించిన వ్యవస్థ, సిస్టమ్. ప్రభునందు ప్రియులారా, అన్నీ మీవే అన్నాడు. దేవుడిచ్చిన ప్రెషస్ గిఫ్ట్స్లో మొట్టమొదటి ఏంటి? అనాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అభిషిక్త దైవజనులు. దేవానికి స్తోత్రం, ఈ గొప్ప గొప్ప భక్తులందరినీ ఇచ్చావు, నీకు వందనాలు అని ప్రభువును స్తుతించాలి మనం. ఆ తర్వాత ఈ లోకము మీదే అన్నాడు. ఈ లోకం ఎవరిది చెప్పండి? మనది. సరే, తర్వాత జీవము అనేది మీది. లైఫ్ బిలాంగ్స్ టు యూ. జీవితము కాదు, లైఫ్ అనేది ఇంగ్లీష్ వర్డ్, దానికి తెలుగులో 2 words వాడతాం. లైఫ్ అనే దానికి కొన్నిసార్లు జీవము అంటాం, జీవితము అంటాం. జీవితము అనేది వేరు, జీవము అనేది వేరు. జీవితం అంటే మనం పుట్టిన రోజు నుండి చచ్చిపోయే రోజు దాకా మనం భూమి మీద ఉనికి కలిగి ఉండే ఆ లైఫ్ స్పాన్ని జీవితకాలం అంటాం. అది ఒకరికి 30 ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు, 90 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ఎప్పటికైనా జీవిత కాలమునకు అంతము తప్పదు. మోసే 120 ఏళ్ళు బ్రతికాడు, అయినా అంతం కావాల్సి వచ్చింది. జీవితం. డేవిడ్ బ్రెనర్డ్ 29 ఏళ్ళే బతికాడు. అలాగే బాప్తిసం ఇచ్చు యోహాను కూడా చాలా చిన్న 30 సంవత్సరాలు, చిన్నప్పుడే ఆయన 32, 33 సంవత్సరాలు ఆయన యవనస్తుడిగానే చనిపోయారు. అలాగే కొంతమంది ఏమో మరి చాలా సుదీర్ఘమైన ఆయుష్కాలం, దాదాపు 100 years బతికారు. బిల్లీ గ్రాహం గారు ఆల్మోస్ట్ 100 years. కనుక జీవితము అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్పాన్ కలిగి, ఒక్కొక్క నిడివి కలిగి ఉంటుంది. జీవము అంటే that energy which keeps your metabolism functioning and active. నీ బాడీ మెటబాలిజం, నీ నీ యొక్క శరీరములోని యంత్రాంగం ఉందే, యంత్రాంగమును ఫంక్షన్ చేస్తూ ఉండడానికి కారణమే సచేతనంగా ఉంచే ఎనర్జీని లైఫ్ అంటారు. జీవము అంటే అది. చెట్టుకు జీవం ఉంది, క్రిమి కీటకాలకు జీవం ఉంది, మానవునికి జీవం ఉంది. ఆ జీవం అనేది వెళ్ళిపోతే అది మరణం. అన్ని అవయవాలు ఉంటాయి కానీ ఫంక్షన్ చేయవు. గుండె ఉంటుంది, కొట్టుకోదు, నాడి కొట్టుకోదు, బ్లడ్ ఫ్లో కాదు, కనుగుడ్లు ఉంటాయి, ఏం కనిపించదు.
ఆ ఎనర్జీ పేరు జీవము. కనుక ఇప్పుడు ఏమంటాడంటే ఈ విశ్వములో ఉన్న జీవము మీది. The life energy in the universe belongs to the Church of Jesus Christ. ఎంత ప్రచండమైన ప్రత్యక్షత చూడండి. ఈ విశ్వంలో ప్రతి పిపీకాది బ్రహ్మాండ పర్యంతం, క్రిమి కీటకాలు మొదలుకొని దేవదూతల వరకును బ్రతికి ఉన్న ప్రతి ప్రాణిని బ్రతికి ఉంచుతున్నటువంటి జీవము అనే శక్తి ఏదైతే ఉందో, that energy which we call as life belongs to me. That is my property. That is your property if you are a child of Jesus Christ. నీది. Claim it. ఈ లోకము నీది. లోకంలోని మంచి వస్తువులన్నీ నీవి. లోకంలోని అధికార యంత్రాంగము వ్యవస్థ నీది. పంచభూతములు నీవి. దైవజనులు నీవారు. సంఘమా నీవంత ఐశ్వర్యవంతురాలివి. నీవు చాలా ధనవంతురాలివి, ధన్యురాలివి. పౌలు, అపోల్లో, కేఫా మీవారు. లోకము మీది, జీవము మీది, ఫైనల్లీ మరణము మీది. ఇట్స్ నాట్ సంథింగ్ వీ అప్రిషియేట్. అది మనకి ఇష్టం లేదు. దేవుడు మీకు పౌలునిచ్చాడు, అపోల్లోనిచ్చాడు, కేఫానిచ్చాడు, లోకాన్నిచ్చాడు, లోకంలో రాజకీయ వ్యవస్థను మీకు ఇచ్చాడు, పంచభూతాలను ఇచ్చాడు, అన్నీ మీకు సేవ చేస్తాయి. దేవుడు మీకు జీవముని ఇచ్చాడు, దేవుడు మీకు మరణాన్ని ఇచ్చాడు. ఏ క్యాతో బిహేవ్ అదే అంత. నువ్వు ఆఖరికి చెప్పిందంతా బాగా నేను చెప్పి ఆఖరికి వచ్చి తుస్సం అనిపించావు కదయ్యా పాస్టరు. మరణం దేవుడు మాకు ఇవ్వడం ఏంటి? అది వద్దు, అది ఉంచుకు ఆయన దగ్గరే ఉండని. I don't want death. But God gave you death. And you can use death as a blessing. అది నేర్చుకున్నవాడే క్రైస్తవుడు. దేవుడు నీకు మరణము అనే దాన్ని ఇచ్చాడు. అది కూడా దేవుడిచ్చిన ఒక ప్రశస్తమైన వజ్రము, ఒక వజ్రాల గని. ఎందుకు అనేది చెప్పాలి. ఇప్పుడు ప్రసంగం మొదలవుతుంది. ఇప్పటి నుంచి క్లుప్త ప్రసంగం. ఎందుకంటే ఇదంతా ఇప్పుడంతా చెప్పిందంతా ఉపోద్ఘాతం. ప్రసంగం ఇంకా మొదలు కాలేదు. మరి అలాగే సృష్టి ప్రారంభమై ఇంతకాలమైంది, ఇన్ని యుగాలు అయిపోయినాయి, అసలు ఇంకా దేవుని సృష్టి మొదలే కాలేదు. దేవుని సృష్టికి ఆది సంభూతుడు యేసయ్య. ఇప్పుడు జరిగేదంతా పిండ దశ. అసలైన సృష్టి తర్వాత ప్రారంభం కాబోతుంది. నా గ్రంథాల్లో చెప్పాను, ప్రసంగాల్లో చెప్పాను. అలాగే ఇప్పుడు ఈ ప్రసంగం అంతా కూడా ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఉపోద్ఘాతము. దేవుడు మనకు దైవజనులను ఇచ్చాడు, తర్వాత ఈ లోకమును అందులో ఉండే సకలమును ఇచ్చాడు. వాటన్నిటి మీద మనల్ని పెట్టి మన మీద ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఇవన్నీ మనకు సేవ చేసి మన ద్వారా యేసయ్యకు సేవ చెయ్యాలి. ఈ విశ్వంలోని జీవము అనే ఎనర్జీ మొత్తం మీకే ఇచ్చేశాడు. తీసుకోండి. చాలా బాగుంది. వెండి, బంగారము, వజ్రాలు, జీవము, దైవజనులు దేవుడు ఇచ్చాడు, బాగానే ఉంది, తీసుకుంటాం. మరణమును కూడా దేవుడు ఇవ్వడం ఏంటండి? అది బాగుండలేదు. కానీ మరణం అనేది కూడా నీవు దేవుని వరముగా స్వీకరిస్తే తప్ప ఈ పైన ఉన్నటువంటి వరములన్నీ నీవు అనుభవించలేవు. దిస్ ఈజ్ ద క్లైమాక్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. అక్కడే ఉంది అసలు కిటుకు, కీలకం. లాస్ట్లో ఏమిచ్చాడు ఆయన? మరణం. మరణము అనే దాన్ని నీవు దండం పెట్టుకొని స్వీకరించి ఉపయోగించుకోవలసిన విధానంలో ఉపయోగించుకుంటే తప్ప, దాన్ని వాడుకుంటే తప్ప, అంతకుముందున్న పౌలు, అపోల్లో, కేఫా, లోకం అన్నీ నీకు పనికి రాకుండా పోతాయి. యూ మస్ట్ అప్రిషియేట్ ద గిఫ్ట్ కాల్డ్ డెత్. అది ఎలాగో ఎందుకో ఇప్పుడు చెప్తున్నాను. ఇక ఇప్పటి నుంచి ప్రసంగం స్టార్ట్. కేవలం ఒక 10 భూలోక నిమిషాల్లో ముగించేస్తాను.
ఎక్కువ లేట్ ఏం అవ్వలేదు ఇవాళ. మొట్టమొదటి విషయం, మరణము అనేది దేవుడు మన కొరకు ఇచ్చిన గొప్ప వరము. అసలు ఈ మరణం అనే దానిని దేవుడు ఎప్పుడు చూచాడు, ఎప్పుడు ప్లాన్ చేశాడు, ఎప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలనుకున్నాడు అనేది మీకు చెప్పాలంటే మరణం యొక్క ఆరిజిన్, మరణం యొక్క మూలములోనికి వెళ్ళాలి. అంతకుముందు విశ్వంలో మరణం అనేది లేదు, మరణం అనేది లేదు. ఒకసారి సృష్టింపబడ్డ వాళ్ళు, దేవదూతలు, స్వర్గలోకవాసులు ఎల్లకాలము బ్రతుకుతానే ఉండాలనేది దేవుని చిత్తం. కానీ మానవ జాతిని సృష్టించినప్పుడు చెప్పాడు, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. అంటే నీ యొక్క శరీర నిర్మాణములో, ఆ జీవకణ సముదాయములో చైతన్యాన్ని నింపుతూ ఉండే శక్తి నీలో లేకుండా పోతుంది. నీ శరీరము నిశ్చేతనంగా చచ్చి పడిపోతుంది, పనికి రాకుండా. దట్ డ్యామేజ్ విల్ అక్కర్ టు యూ. ఈ మరణం అనే దాన్ని దేవుడు ఎందుకు రానిచ్చాడు అంటే, దేవుని శత్రువు ఒకడు ఉన్నాడు, వాడి పేరు మరణము యొక్క బలము గలవాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హీబ్రూస్ 2:14 ప్లీజ్. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. అపవాదికి లేక సైతానుకు, దేవ విరోధికి ఒక పేరున్నది. వాని పేరేమిటంటే మరణము యొక్క బలము గలవాడు. అంటే మనకందరికి మరణాన్ని రప్పించే శక్తి గలవాడు. మరణానికి కారకుడు యేసయ్య కాదు, వాడు సైతాను. మనం మరణించడం దేవునికి ఇష్టం లేదు, కానీ మనం మరణించడానికి కారకుడు సాతాను. మనుషులందరికీ మరణము సంప్రాప్తమాయను. ఎలాగంటే వాడు అవిధేయతలోనికి మనలను నడిపించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము ద్వారా వచ్చు జీతము మరణం. ఇప్పుడు మనలను మరణంలోకి నడిపించాలంటే మనతో పాపం చేయించాలి. పాపము చేయించాలంటే ఆజ్ఞలను అతిక్రమింపజేయాలి. ఇది సర్కిల్. మనము దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించేటట్టు సైతానుగాడు మనల్ని బలవంతం చేస్తాడు. దేవుని ఆజ్ఞలు మనం మీరేటట్లు బలవంతం చేసి పరిస్థితులను సృష్టించి మన శరీరములో ఉన్న పాప మరణాల నియమాన్ని వాడుకొని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం పాపం చేసేటట్టు చేస్తాడు. ఏదైతే తప్పు అని మనకు తెలుసో, ఏదైతే చేయవద్దని అందరికీ మనం నీతులు చెప్తామో, ఆ పని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం చేయాల్సి వస్తుంది. can't but situation. You will be forced, you will be compelled to do what you know to be wrong, what you yourself you condemn it many times. You hate to do it, but you still do it. అది నీకు అసహ్యము, నీకు ఇష్టం లేదు, వద్దు వద్దు అంటా నువ్వు అదే చేస్తావు, వాళ్ళు చేసేసి కూర్చుంటావు. ఇలాగ నిన్ను అవిధేయతలోనికి నడిపించి తర్వాత ఇక తప్పనిసరిగా ముందున్నది ఏమిటి మరి? మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం ద్వారా వచ్చే జీతం మరణం. మరణమును మనకందరికి రప్పించే బలము గలవాడు, అంటే అందరి చేత ఆజ్ఞాతిక్రమము చేయించే శక్తి కలిగిన వాడు సాతాను. మనందరి చేత, ముందు ఆదాము చేత ఆజ్ఞాతిక్రమము చేయించాడు. ఆదాముకు పుట్టినందుకు ఇంకా అవలీలగా మన ద్వారా కూడా ఆజ్ఞాతిక్రమం చేయించాడు సైతాను. రోమాపత్రిక 5వ అధ్యాయం
రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమన్స్ 5:12 ప్లీజ్. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించిన, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మనుషులందరూ పాపం చేశారు. నేను చేశాను, నువ్వు చేసావు. వశిష్ఠ మహర్షి కూడా ఒప్పుకున్నాడు, నేను పాపిని, పితృపారంపర్య వంశానుగతముగా నాలోనికి పాపం వచ్చింది. మహర్షులందరూ కూడా మేము పాపులమని చెప్పుకున్న వాళ్ళే. గనుక మరణం అనేది లోకంలోకి వచ్చింది. దేవుడు రానిచ్చాడు. బాగా వినాల, అలౌ చేశాడు. ఎందుకంటే ఈ మరణముని సాతానును నాశనం చేసే బ్రహ్మాస్త్రము దేవుడు మలచాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సృష్టించిన మానవ జాతిలోనికి మరణం తెచ్చాడు సైతాను. ఇంకా నీ పిల్లలతో నీవు ఎలాగా సమయం ఎంజాయ్ చేస్తావో నేను చూస్తాను. దేవుడా, నువ్వు చేయలేవు. నీ పిల్లలు చచ్చిపోతూ ఉంటారు, నీకు వాళ్ళకు సంబంధం ఉండదు. నేను నీ జాతిని, నీ యొక్క సృష్టిని, నీ పిల్లలను నాశనం చేశాను అనుకున్నాడు. మరణము యొక్క బలము ఎవరికైతే ఉన్నదో ఆ దుష్టుణ్ణి ఈ మరణం అనే గండ్రగొడ్డలతో నరకాలనుకున్నాడు దేవుడు. మనము పొందుతున్నంతసేపు మరణం ఒక దురదృష్టకర సంఘటన. ఈ మరణాన్ని ఆ సృష్టికర్త వచ్చి తన మీదకి తీసుకున్నప్పుడు ఇది బ్రహ్మాస్త్రం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చచ్చిపోతే ఏమి లాభం ఉండదు, నష్టం ఉండదు. మనకు నష్టమే, లోకానికైతే లాభం లేదు, నష్టం లేదు. మనం ఉన్నా ఒకటి, పోయినా ఒకటి. అక్బర్ చచ్చిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు ఎవరు ఏడుస్తారు? అప్పుడు ఇమీడియట్ కితన్ కింద ఏడ్చాడు. అప్పుడు వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళు ఏడ్చి ఉంటారు. మరి ఇప్పుడు ఎవరు ఏడుస్తారు? పోతే పోయేట్లేండి అనుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలు అలాంటి మహానుభావులు ఎందరో చచ్చిపోయారు. కాళిదాసు మృతికి సంతాప సభ పెడదామని నేనంటే ఎవరైనా వస్తారా? ఆయన ఎవరండి? ఆయన మహాకవి అండి కాళిదాసు. అంటే ఆయన పోతే మనకేముందండి? మరి పోతే పోనీ రాదు. మన ఇంట్లో పోతే ఏడవాలి కానీ అప్పుడెప్పుడో 100 ఏళ్ళ కిందట పోయాడు. అసలు కాళిదాసు పోవడం కానీ నీకు మతిపోయినట్టుంది అంటారు. నోబడీ బాదర్స్. మరణము అనేది సంభవించినప్పుడు అందరం ఏడుస్తాం. అది కొంతవరకే, దానివల్ల శాశ్వతమైనటువంటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కొంతవరకే ఏడవడం, తోడడం. ఏడ్చేసి మనకే విసుగొస్తున్నా, ఇంకెంతసేపు ఏడవాలి అని. త్వరగా వాడిని పెట్టేస్తే ఇంటికి వెళ్ళిపోయి స్నానం ఉన్నా చేద్దు, నీకు ఎంతసేపు త్వరగానే తీసే ఏడ్చేడ్చి బోరు కొడుతుంది. ఇలారా నేను ఇలాగ అనగానే మీరు ఎంత స్పందించారంటే మీకు అందరికీ ఫీలింగ్ వచ్చే ఉంటుంది ఎప్పుడు, అవునా కదా? అంటే అసలు అందులో ఆ ప్రక్రియ ఉంది. చచ్చిపోయిన వాడి కొరకు ఏడవడం, అదంతా చాలా వరకు అందులో హిపోక్రసీ ఉంది. హిపోక్రసీ అది. నేను చెబుతున్నాను, మనలో నాటకీయంగా ఏడుస్తుంటారు శవం మీద పడి. నాన్న నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు నాన్న, ఒక్క మాటేని చెప్పలేదు. ఒక్కసారి మాట్లాడు నాన్న, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న, మాట్లాడారా? వాడు సరే నేను కళ్ళు ఏంటమ్మా అన్నాడు అనుకోండి, డామ్మని బట్టి చచ్చిపోతారు చుట్టుపక్కల 50 మంది. దెయ్యం 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 అని. అవునా? కానీ వీళ్ళు డ్రమాటిక్గా ఏడవటం. ఏమండి నాకు చెప్పుకుంటే నన్ను అన్యాయం చేశారు కదండి, మీ చేతుల్లో నేను పోవాలనుకున్నానండి, మీరు లేని జీవితం నాకు శూన్యం అండి, ఇంత అన్యాయం చేసి పోయారండి. భార్యమని ఏడుస్తుంది. పర్లేదు లేవే, బాధపడకు, వచ్చేసారని లేచాడు అనుకో. దొంగ సచ్చుండ, మళ్ళీ ఎందుకు లేచావు? రా సావు, సచ్చావు కదా, పీడ విరగడైంది అనుకుంటే మళ్ళీ లేచావేంట్రా?
ఈ సావు సందర్భంగా చాలా హిపోక్రసీ ఉంది. అసలు వాడి సావుకు కారణమైన వాళ్ళు, వాడిని చంపిన వాళ్ళందరూ ఏడుస్తుంటారు. అయ్యో నువ్వు వెళ్ళిపోయావా, వెళ్ళిపోయింటే ఎలాగో రాడలే అని నమ్మకం మీద ఏడుస్తున్నారు తప్ప, వస్తాడేమని అనుమానం ఉంటే ఒక్కడు ఏడవడు. తొందరగా అర్జెంటుగా బొంద పెట్టేశారు. ఎక్కువ ఏడవకు, కొంప తీసి లేస్తే కష్టం అని. ఒకరో ఇద్దరో ఉంటారు యథార్థంగా ఏడ్చేవాళ్ళు, మిగతా ఎక్కువ భాగం అంతా హిపోక్రసీ. మరణము అనేది అది లోక సహజము, ప్రకృతి సహజము, అది కావాల్సిందే. పోనీ కాస్త దుఃఖం, తర్వాత దానివల్ల విశ్వానికి ఎలాంటి ప్రభావము ఉండదు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ విశ్వంభరుడైన దేవుడు మానవ రూపమెత్తి ఆ మరణాన్ని తాను స్వీకరించినప్పుడు అది ప్రచండ శక్తిగా మారిపోయింది. ఏమండి, ఆ మరణమే ఒక బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రము, అన్నిటినీ మించినటువంటి అస్త్రం అయిపోయింది. ఎలాగంటే ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే అందరిలోనికి మరణాన్ని రప్పిస్తున్నాడు. మరణం రప్పించడానికి ఏం రప్పిస్తున్నాడు? అవిధేయత రప్పిస్తున్నాడు. అవిధేయత రప్పించడానికి మనకు ఆధారం ఏంటి? మనలో ఉన్న పాప మరణాల నియమము. ఆదాము రక్తములో ఉండే అవిధేయత మన లోపలికి వచ్చింది కనుక వాడికి అవకాశం దొరికింది పాపం చేయించడానికి. గనక వాడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషితో పాపం చేయించి దేవుని వైపు చూస్తాడు. ఆజ్ఞ అతిక్రమించాడు కదా, మరి జీత మరణం అన్నావుగా, కమాన్ రప్పించు మరి మరణం అని మరణము రప్పించక తప్పని పరిస్థితి దేవుడికి కల్పిస్తాడు. ఇదిగో తప్పు చేసిన ప్రతివాడిని చంపుతానన్నావుగా, ఇదిగో వీడు చేశాడు, చంపై. ఏమి చేసింది? చంపై అంటుంటాడు. లేకపోతే దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడు, దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. దేవుడు మనందరినీ కూడా మరణానికి లోను చేసేటట్లుగా దేవునికే ఒత్తిడి చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఏ పాపమును బట్టి వీళ్ళందరూ మరణించాల్సి వస్తుందో ఆ పాపమును నేను నా మీద మోపుకొని నేనే తప్పు చేయకపోయినా వాళ్లకు బదులుగా నేను మరణిస్తాను, వాళ్లకు బదులుగా నేను శిక్షను అనుభవిస్తాను అని ఆయన వచ్చాడు. మనందరి పాపాలు, మనం చేసినవి, చెయ్యబోతున్నవి అన్ని పాపాలు, లోక పాపాలంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో త్రికాలాల్లో ఉన్న మనుషులందరి పాపాలు మూటగట్టుకొని యేసు తన మీద మోపుకున్నాడు. అందరి పాపాల కొరకు చచ్చిపోయాడు, మళ్ళీ లేచాడు. ఇవాళ సైతాన్ వచ్చి ఇదిగో ఈ తప్పు జరిగింది కదా వీడిని చంపేసి అంటే, తప్పు జరిగింది వాస్తవమే, దాని కొరకు మరణం విధించాలి వాస్తవమే, ఆ జరిమానా వాడికి బదులు నేను శిలువ మీద కట్టేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద పెనల్టీ ఫర్ దిస్ సిన్ వాజ్ పెయిడ్ బై మీ. దీన్ని ఏమంటారంటే విమోచన క్రయధనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపులను మరణము నుండి విమోచించడానికి అయ్యే జరిమానా, ఆ పెనాల్టీ అనేది యేసు కట్టేశాడు. యేసు ఎప్పుడైతే మరణం పొందాడో మన పాపములన్నిటి కొరకు ఆ మరణమే లెక్క సరిపోతుంది గనుక యేసు పొందిన మరణం ఇప్పుడు మన చేతిలో బ్రహ్మాస్త్రమైంది. దానితోనే సాతాను అనేవాడిని సర్వనాశనం చేస్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మరణాన్ని ఇప్పుడు నీకు ఇచ్చాడు, ఇదిగో తీసుకో బాబు అని. యేసు పొందిన మరణం ఒక ఆయుధ రూపము సంతరించుకొని నీ చేతికి ఇవ్వబడింది. లేలో మేరా మౌత్ तेरे हाथ में एक हथियार बन गया. నేను పొందిన మరణం నువ్వు తీసుకో, నా యేసయ్య పొందిన మరణం అని చేతిలో పట్టుకొని కూర్చొని నీ దగ్గరికి ఏ శక్తి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి.
2-3 చెప్పి ముగించేస్తా. మొట్టమొదట, ఎవరితోనైనా నాకొక అనుబంధం ఉన్నదనుకో, అపవిత్రమైన స్నేహం ఉన్నదనుకో, చెడు పనులు చేయించే సహవాసం ఉన్నదనుకో. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తాగుతాడు, నా చేత తాగిస్తాడు, లేకుంటే వ్యభిచారం చేయమని బలవంతం పెడతాడు, ఇంకా తప్పుడు పనులు చేయమని బలవంతం పెడతాడు. వాడిని వదిలించుకోవాలంటే సాధ్యం కాదు. మోహమాటం ఒకటి. వాడు మళ్ళీ వచ్చి సెంటిమెంట్ మీద కొడతాడు. ఏంట్రా నువ్వు నేను ఒక్క శరీరంగా ఒక్క ప్రాణంగా ఉన్నావు, ఒకటే మంచంలో దీన్ని ఒకటే కంచంలో పడుకున్నాం. మందు మత్తు మీద ఆడు స్పిరిట్ ఫీల్డ్గా ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాడు కదా. మనం జీవితకాలం అంతా ఒక మంచంలో తిని ఒక కంచంలో పడుకున్నాం, ఇప్పుడు వదిలేస్తావేంట్రా? సరే ఒక్కసారి లాస్ట్ టైం తాగుతాం, ఇంకా రేపటి నుంచి అడగని అంటాడు. సరే లేక వాడి కొరకన్నా ఒక్కసారి తాగుతాను, నీడు మళ్ళీ పోతాడు. ఆ లాస్ట్ టైం అనేది 1000సారి కూడా లాస్ట్ టైం అవుతానే ఉంటుంది. ఇప్పుడు వీడి స్నేహం వదిలించుకోవాలా? ఫలానా మనిషి ముందుంటే నేను వ్యభిచారిని అవుతా, ఫలానా మనిషి ముందు ఉంటే నేను త్రాగుబోతునవుతా, నేను హంతకుండా అవుతా, నేను నేరస్తున్న అవుతా. ఐ హ్యావ్ టు బ్రేక్ అన్ అన్హోలీ రిలేషన్షిప్. యు నో వాట్ యు డూ? నీ స్నేహితుడు అంటున్నాడు, ఏంట్రా నన్ను వదిలేస్తాను అంటున్నాను, నేనేమైపోవాలరా, నీ సహవాసం లేకుండా నేను బ్రతకలేనురా, అది ఇదంట. వెరీ సింపుల్ క్వశ్చన్, వాట్ విల్ యూ డూ ఇఫ్ ఐ డై మై డియర్ ఫ్రెండ్? ఇమాజిన్ దట్ ఐ died of an accident, died by some disease. నేను యాక్సిడెంట్లో టప్పీమని చచ్చిపోయాను అనుకో, అప్పుడు ఎలా బతుకుతావురా? ఉరేసుకుంటావా? రోగం వచ్చో, ముసలితనం వచ్చో, యాక్సిడెంట్ అయ్యో, పాము కాటయ్యో నేను చచ్చిపోయాను అనుకో, ఎంటర్ ఇంటూ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ డెడ్ అండ్ బరీడ్. నేను చచ్చిపోయి శవాన్ని అయి ఉంటే రారా తాగుదాం అంటావా? అన్నా నేను రాగలనా? ఎప్పుడైతే యేసునందు నేను విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందానో జరిగింది అదే. నేను చచ్చిపోయాను, సమాధి చేయబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. Death of Jesus will help you to break off unholy relationships and bad habits. ఏదైనా ఒక పాపము అనే దానిని నువ్వు మానుకోవాలనుకున్నప్పుడు యేసు పొందిన మరణం నీ లోపల ప్రవేశించి నీవు ఆ మనిషికి ఆ పనికి చచ్చిపోయేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మరణము మనలో క్రియాసాధకం కావాలి. దేవునికి స్తోత్రం. దయచేసి రోమా 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై చచ్చిపోయిన వారుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు బ్రతికి ఉన్నవారుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డెడ్ పర్సన్ when it comes to the occasion where you have to commit sin. పాపము చేసి తీరాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెల్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ డెడ్. చచ్చిపోయాను కదా, ఎలా చేస్తాను? నాట్ పాసిబుల్. చచ్చిపోయాను, నేను ఎలా తప్పుడు పనులు చేస్తాను? దేవుని కొరకు ఏదన్నా మంచి పని చేయాలి, సేవ చేయాలంటే నౌ ఐఎమ్ అలైవ్. యూ కెన్ స్విచ్ యువర్ మైండ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్, లైఫ్ టు డెత్. యు ఇమాజిన్ దట్ యు ఆర్ డెడ్. ఒక విషయం చెబుతున్నా, ఎప్పుడైతే నేను చచ్చిపోయాను అని అనుకుంటావో యేసు యొక్క మరణము నీ లోపలికి ప్రవహించి
ఆ ఏరియాను చచ్చిపోయేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం అనేది ఒక మహాశక్తి. ఏ పనికి, ఏ అలవాటుకు, ఏ స్నేహానికి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావో ఆ టైంకు చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఈ మనిషి ముందు నేను చచ్చిపోయిన వాడుగా ఉండాలి, చచ్చిపోయిన దానిగా ఉండాలి. నన్ను మృతునిగా, మృతురాలిగా చేసేయి. ఐఎమ్ క్లెయిమింగ్, ఐఎమ్ కన్ఫెసింగ్ దట్ ఐఎమ్ డెడ్ టు దిస్ మ్యాన్, ఐఎమ్ డెడ్ టు దిస్ ఉమెన్, ఐఎమ్ డెడ్ టు దిస్ పర్టికులర్ హ్యాబిట్, ఐఎమ్ డెడ్, ఐఎమ్ డెడ్. నేను చచ్చిపోయాను ఈ అలవాటుకు, ఈ మనిషికి. ఈ మరణం నాలో అనుభవం అగున్నట్లు సహాయం చేయమని నీవు అడిగితే 2000 ఏండ్ల క్రిందటి శిలువ మరణములో నుండి ఆ శక్తి, మరణం అనే శక్తి నీ లోపలికి ప్రవహిస్తుంది. ప్రవహించి విచిత్రంగా బలమైన ఇనుప సంకెళ్ళలాగా కనపడ్డ బంధకం బుస్సుమని బూడిదలాగా మాయమైపోతుంది. ఆ బంధకం బంధకమే కాదు, అసలు ఏదో ఇమాజిన్ గాలిలాగా తేలిపోతుంది. దీనిని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు కోరుకున్నాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయము 10వ వచనం, ఏ విధము చేతనైనను, ఫిలిపియన్స్ 3:10 ప్లీజ్, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై. I want to have the same experience of death of Jesus Christ in my life. యేసు యొక్క మరణం నాలో కార్యసాధకమవుతుంది. ఆనాడు యేసు ప్రభు చచ్చిపోవడం నాకెంతో మేలైంది. నేను కూడా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చచ్చిపోగలుగుతున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రతకగలుగుతున్నాను. అందుచేత దుష్టుడు నా చేత ఆజ్ఞాతిక్రమం చేయించలేకపోతున్నాడు, మరణం నాకు రప్పించలేకపోతున్నాడు. మరణం రావడం లేదు, జీవమే నాలో కార్యసాధకమవుతున్నది. ఆయన మరణము మనలో పనిచేయాలి. డెత్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ, ఐ టెల్ యూ. ఇఫ్ యు ఆర్ డెడ్, నీ దగ్గరికి ఏ శోధన రాదు. నువ్వు చచ్చిపోయాను అనుకొని చూడు, గొప్ప విడుదల కలుగుతుంది. గొప్ప విడుదల. నీకు ఇష్టం లేని వ్యక్తులు కానీ, శక్తులు కానీ ఎవరు నీ దగ్గరికి రారు. నువ్వు చచ్చిపోయిన అనుకో, నీకు ఇష్టం లేని కార్యాలు నీ జీవితంలోంచి మాయమైపోతాయి. నేను వద్దు అనుకుని అట్టగే చేస్తున్నాను అని ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే, ఇంకా నువ్వు చచ్చిపోలేదు కాబట్టి. ఒక్కసారి నువ్వు చచ్చిపోయిన అనుకుంటే ఎంత గొప్ప విడుదల అంటే, నథింగ్ కెన్ హర్ట్ యూ, నథింగ్ కెన్ హర్ట్ యూ. నాకు అవమానమైందండి అంటాడు ఒక ఆయన. మొన్ననే ప్రాక్టికల్గా జరిగింది. ఓహో, నాకు అర్థమైందన్నా నేను. ఏంటి అర్థమైంది అంటే, నువ్వు చచ్చిపోలేదని అర్థమైంది. దౌర్భాగ్యుడా, నువ్వు అవమానమైందని మాట్లాడుతున్నావు. క్రీస్తు సంఘానికి ఓ నాయకత్వ స్థానంలో ఉండి అవమానాలు ఉంటాయా మనకు? అవమానం ఉండదు. చచ్చిపోయినోడికి ఏం అవమానం అండి? చచ్చిపోయిన పేనుగా అక్కడ పడుంది అనుకోండి, ఎవడో పక్కనే నడిచెళ్తూ కాలు దగ్గర ఏదరా తనుకుంటా పోతావేంది, కళ్ళు ఎత్తికెక్కి అని లేస్తాడా వాడు? తనినా ఏమనడు, మీద ఉమ్మేసినా ఏమనడు. నాకు ఇన్సల్ట్ అయింది అని అంటున్నాడు అంటే దానికి అర్థము నేను చెప్పే, ఓహో అర్థమైంది. ఏంటి అర్థమైంది అన్నాడు. నువ్వు చచ్చిపోలేదని అర్థమైంది. చచ్చిపోతే నీకు ఎలాగుంటుంది ఆ అవమానం? నీవు చచ్చిపోవాలి. అందుకొరకనే పౌలు అన్నాడు గలతీ 2వ అధ్యాయం 20వ వచనంలో, గలేషియన్స్ 2nd chapter 20th verse, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. నేను కాను, బ్రతికేది నేను కాదు.
క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చచ్చిపోయాను బాబు. ఏంటో చచ్చిపోయావు, ఇంతసేపు మాట్లాడుతున్నావు, క్లుప్త ప్రసంగం అని చెప్పి 2 గంటల నుంచి మమ్మల్ని సాగు కొడుతున్నావు, చచ్చిపోయాను అంటావేంటి? అబ్బాయి నేను కాదండి, క్రీస్తే నాయందుండి బోధించుచున్నాడు. నేను కాదు, ఆయన బోధ చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, సంఘాలు స్థాపిస్తున్నాడు, గ్రంథాలు రాయిస్తున్నాడు. ఇట్ ఈస్ హీ హూ డస్ ఎవ్రీథింగ్, నాట్ మీ. ఐఎమ్ డెడ్. అందుకని ఎవరైనా ప్రసంగం చాలా బాగుందండి అంటే చాలా దర్జాగా కాలర్ ఎగరేసి నేను చాలా గొప్ప ఉన్నానన్నమాట అని అనుకుని గర్వించే అవకాశం లేదు. నేను నా సేవారంభంలో ఇంకా ఇంత ముదరలేదు, ఇప్పటికీ కూడా సంపూర్ణమైతే కాలేదు, ఇంకా కొన్ని అడుగులు వేయాలి. అప్పుడు ఇంకా చిన్నోడిని కదా, నా ప్రసంగం విన్నోళ్ళు చాలా బాగుందని అనకపోతే చాలా బాధేసేది. ప్రసంగం చేసిన తర్వాత చెమటలు కక్కి 3-4 గంటలు 6 గంటలు చేసేవాడిని. అంత కష్టపడి వాక్యం చెప్తే వచ్చి అబ్బా చాలా బాగుందండి అని అనాలి కదా. కొంతమంది అలాగ అనకుండా పోతే సంస్కారహీనుడు, అసలు దేవుని వాక్యం విలువ తెలుసా వీడికి అని విసుక్కునేవాడిని, కొంచెం హర్ట్ అయ్యేవాడిని, బాధపడేవాడిని. ఎవరైనా వచ్చి ప్రసంగం చాలా బాగుందండి అని అంటే పైకి తగ్గించుకుని ఏదో లేదంతా ప్రభుదయ, నాదే ఉందిలేండి, మీరు భలేవారు ఊరికి అలాగ అంటున్నారు, నాదే ఉందండి గొప్ప, అంత దేవుని కృప అని అన్నా లోపల మాత్రం అలాగ తయారై, లోపల ఆల్రెడీ వేసుకున్న బట్టలు టైట్ అయిపోతుంటాయి, అలా పొంగిపోవడం, బట్టలన్నీ టైట్ అయిపోతాయి. ఉన్నట్టుండి బట్టలు టైట్ అయిపోయినాయి, సరే మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ లూజ్ చేయించుకోవాలేమో అనుకుంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ లూజ్ అయిపోతాయి. ఆ పొంగు చాలాసేపు ఉండదుగా. నన్ను ఎవడైనా మెచ్చుకుంటే అలా ఉబ్బిపోవడం. కానీ తర్వాత అది పోయింది, దేవుడు తీసేశాడు. బాగుందన్నా ఒకటే, బాగోలేదన్నా ఒకటే. ఇప్పుడు వాడు బాగుందన్నాడా బాగోలేదన్నాడా అనే అంశం మీద దృష్టి పోయి ఈ బోధ వాడికి ఎంతవరకు అర్థమైంది. ప్రసంగం చాలా బాగుందంటాడు, రక్షణ పొందడు, ప్రయోజనం ఏంటి? ప్రసంగం బాగుందని చెప్పి సచి నరకానికి పోతాడు, ప్రయోజనం ఏంటి? ఈ నరకానికి పోయేవాడు ఇచ్చిన శాలువా నాకెందుకు, గజమాల నాకెందుకు, అది నువ్వే వేసుకోడు పో నరకాన్ని, నాకెందుకయ్యా? నరకవాసుల నుండి వచ్చిన దుశ్శాలువాలు గజమాలలు మాకెందుకు? నువ్వు నన్ను మెచ్చుకోవటం కాదు, ముందు రక్షణ పొందాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి, దేవుని స్నేహితులు కావాలి. నేను దేవునితో ఎలా నడిచానో అలా నీవు కూడా నడవగలిగిన నాడు అది నాకు అసలు సిసలైన గజమాల. మీలోని ఫలాన్ని చూస్తాను. దేవుని ఆత్మ మీలో ఎంత కార్యం చేశాడో, ఎంతగా చెక్కబడ్డారో, ఎంత మార్చబడ్డారో మీ జీవితాల్లో, మీ స్వభావాలు, మీ ఆలోచనలు ఎలా మారినాయో అది కావాలి నాకు, మెప్పు కాదు. ఇలారా నన్ను మెచ్చుకోలేదు అన్నాడు అంటే అర్థం ఏంటంటే వాడు ఇంకా చచ్చిపోలేదని అర్థం. నాకు గౌరవం దక్కలేదు, నాకు పదవులు దక్కలేదు, నన్ను అడగలేదు, నా మాట నెరవేరలేదు అన్నాడంటే వాడు ఇంకా చచ్చిపోలేదని అర్థం. ఇంకా ఆదామే ఉన్నాడు, యేసయ్య లేడు వాడిలో. నీలోని అహం అనే మృగం చచ్చిపోవాలంటే నీవు మెంటల్గా స్విచ్ అయిపోవాలి. 2000 సంవత్సరాల కిందట యేసు నా కొరకు మరణించినప్పుడు ఆయనలో నేను కూడా ఉన్నాను. ఆయన చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద క్రిస్టియన్ ఈజ్ ద ఓన్లీ రియల్ time traveler. The Christian is the only one who can really take up this time traveling. He can travel into time, future and past.
ఎవ్రీ టైమ్ ఐ గో బ్యాక్ ఇన్ టు టైం. ఏదన్నా బలమైన శోధన వచ్చింది, వెనక్కి వెళ్ళిపోతాను, చచ్చిపోయి మళ్ళీ వస్తాను. ఏదైనా బలమైన శోధన వచ్చింది, కళ్ళు మూసుకుంటా, ప్రార్థనలు వెనక్కి వెళ్తాను, యేసు లోపలికి వెళ్ళిపోతాను. యేసు చచ్చిపోయాడు, నేను చచ్చిపోయాను. కళ్ళు తెరిచేసరికి ఈ శోధన ఉండదు, మాయమైపోతుంది. ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. మరణము యొక్క బలము గల వాని కుతంత్రములన్నిటినీ యేసు మరణం అనే ఆయుధంతో నీవు ఓడించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఎన్నో విషయాలు. మరణము అనేది యేసయ్య తీసుకునే దాకానే అది శాపము. యేసు దాన్ని తీసుకున్నాక అది మనకు ఆశీర్వాదమైన. అందుకే చావైతే లాభం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ బిలీవ్ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ అండ్ యూ డైడ్ ఇన్ హిమ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదన్నా తప్పు చేశారు డ్రైవింగ్లో, చిన్నది తప్పంటే చాలా పెద్ద తప్పేం కాదు. డ్రైవింగ్లో ఏదన్నా పొరపాటు చేశారు, నో ఎంట్రీ అని బోర్డు దగ్గరికి వెళ్ళారు, లేకుంటే రాంగ్ సైడ్కి వెళ్ళారు, ఏదో అయింది చిన్న తప్పు. వినండి, మీరు తప్పు చేశారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు, మీకు 500 1000 జరిమానా వేశాడు. వేసిన తర్వాత ఆ సమయానికి నేను అక్కడికి వచ్చి ఏంటి బాబు, ఏంటి పోలీసు పట్టుకున్నాడు ఏంటని అడుగుతాను. పాస్టర్ గారు అనుకోకుండా ఇలాగ తప్పు అయిపోయిందండి, మరి సారీ చెప్పారు, వదలట్లేదు. సారీ చెప్తే ఎలా వదులుతారయ్యా, వాళ్ళు లా ఎన్ఫోర్సింగ్ ఆఫీసర్స్, చట్టాన్ని వాళ్ళు అమలు చేయాలి, సారీ అంటే కుదురుతుంది ఏంటి అంటే, మరి కట్టేసాయి డబ్బులు అంటే, నేను పర్స్ ఇంట్లో మర్చిపోయి ఇచ్చానండి, డబ్బులు లేవండి. పర్వాలేదు, నా దగ్గర ఉన్నాయిలే, నేను మర్చిపోలేదు, పర్స్ మర్చిపోవడమే, నేను మర్చిపోయి తెచ్చేసుకున్నాను, బై మిస్టేక్ ఐ బ్రాట్ ద పర్స్ విత్ మీ అని చెప్పి ఆ 1000 రూపాయలు తీసి కట్టాను. నా 1000 రూపాయలు నేను ఇచ్చాను, ఆయన రిసిప్ట్ రాస్తాడు, బండి నంబరు ఆ బండి నంబర్ వేస్తాడు. నేను వచ్చిన బండి నంబర్ వేయడు, నేను వచ్చింది వేరే కారో ఏదో స్కూటరో వచ్చాను. కానీ ఇప్పుడు ఈ జరిమానా కట్టిన బండి ఆ డ్రైవర్ ఎవరంటే అతని పేరు, అతని బండి నంబర్ రాసి సంతకం కూడా తీసుకుంటాడు, నా సంతకం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ రికార్డులో ఆ 1000 రూపాయలు ఎవరు కట్టినట్టు? ఓఫీర్ కట్టినట్ట, అతను కట్టినట్ట? విశ్వ గవర్నమెంట్ రికార్డులో యేసు నీ కొరకు మరణించాడు, కానీ యాక్చువల్గా గవర్నమెంట్ రికార్డులో యేసు కాదు, నువ్వే చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావు కనుక నిన్ను సైతానిక ఏమీ చేయలేడు. నువ్వు చచ్చిపోయావు కనుక నీ మీద ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోయినాయి. మరణించిన వారి మీద కేసు నడవదు, జడ్జి గారు డిస్మిస్ చేసేస్తారు. ఏమండి, ఒక విచిత్రం జరిగింది. శ్రీరాముడి మీద ఒక ఆయన కేసు వేశాడు. సీతమ్మను అష్టకష్టాలు పెట్టాడు కనుక శ్రీరాముడు ఆయన మీద చర్య తీసుకోవాలని కేసు పెడితే హైకోర్టు వారు దాన్ని అంగీకరించారు. తెలుసా మీకు? నెట్లో చూడండి, కేసు ఫైల్డ్ ఆన్ రామా, లార్డ్ రామా అని పడితే నెట్లో ఉంది ఈ విషయం, రియల్గా జరిగింది. సీతమ్మను అడవులు పాలు చేశాడు, గర్భిణిని చూడకుండా కూడా ఇన్ని తిప్పలు పెట్టాడు, మళ్ళీ వచ్చినాక మళ్ళీ అగ్ని ప్రవేశం అన్నాడు. ఇది డొమెస్టిక్ వైలెన్స్ కింద శ్రీరాముల వారి మీద చర్య తీసుకోవాలంటే జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు, అది ఆ కేసును యాక్సెప్ట్ చేసి ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులను తీసుకురాం. ఇలా జరిగిందని సాక్షులు ఎవరున్నారో తీసుకురమ్మంటే తీసుకురాలేమంటే అయితే కేసు డిస్మిస్డ్ అన్నాడు. పోనీ సీతమ్మ వారినన్నా తీసుకురా, నాకు ఇంత అన్యాయం జరిగిందని. ఆమె రాదు, ఆ శాఖలైనా రాడు, అప్పుడు అన్నవాడు ఉన్నాడు కదా ఒకడు, ఆయన రాడు.
కనుక ఈ కేసు నిలబడదని కొట్టేశాడు. అదొక ప్రాక్టికల్ జోక్ లాగా మారిపోయిందన్నమాట. బట్ దిస్ రియలీ హ్యాపెండ్ వెరీ రీసెంట్, సంవత్సరమైంది అనుకుంటా. కనుక మరణము అనేది జరిగిన తర్వాత ఇక నేరారోపణ ఉండదు, విచారణ ఉండదు, శిక్ష ఉండదు, ఏమీ ఉండదు. దేవుని మహాకృప వల్ల మన మీద ఉన్న కేసులన్నీ కొట్టేయబడ్డవి. ఎందుకంటే విశ్వ రికార్డు ప్రకారం యేసునందు విశ్వసించి బాప్తిస్మం పొందిన ప్రతివాడు చచ్చిపోయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మరణించాను గనుక నా మీద పాత కేసులన్నీ కొట్టేయబడ్డాయి. నేను మరణించాను గనుక కొత్త శోధనలు ఇక నన్ను అదుపు చేయలేవు. కొత్త శోధన వచ్చిన కొత్త తప్పులు నా చేత చేయించలేవు ఆ శోధనలు. బికాజ్ ఐ డైడ్, ద డెవిల్ కెనాట్ టచ్ మీ ఎనీమోర్. బ్రతుకున్న వాడి చేతనే వాడు తప్పు చేయించగలుగుతాడు, కానీ చచ్చిపోయిన వాడి చేత సైతాను కూడా తప్పు చేయించలేడు. గనక మరణము అనే శ్రేష్టమైన వరాన్ని యేసయ్య మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక మరణాన్ని అసహించుకోకండి. మరణం అంటే భయపడకండి. మరణం మనల్ని ఏమీ చేయలేదు. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలు మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే. జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. జయ హే, హే జయ హే. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలేరణ భూమిగా భూమిగా మారెను. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలేరణ భూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే. జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. జయ హే, జయ హే, జయ హే, జయ హే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ మరణము అనే వజ్రాయుధము, మరణమనే బ్రహ్మాస్త్రము నీవు ఉపయోగించుకోకపోతే దేవుడు పంపిన అభిషిక్త సేవకుల ద్వారా కూడా నీకు లాభము కలుగదు. మరణము అనే బ్రహ్మాస్త్రమును ఉపయోగించి సాతాను బంధకాలను తెంచుకోకపోతే జీవము కూడా నీకు ప్రమాదమే అవుతుంది.
మరణము ద్వారా పాప బంధకాలు తెంచుకోకుండా ఉంటే జీవమే నీకు ప్రమాదం అవుతుందన్నాను. మీకు సగం అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎందుకు చెప్పండి? మరణం అనే అస్త్రాన్ని వాడుకొని సైతాను కట్టిన బంధకాలు తెంచుకోవడం మీరు నేర్చుకోకపోతే జీవం అనేది మీకు ఆశీర్వాదం కాదు, ప్రమాదం. ఎందుకు? బికాస్ యూ విల్ బి కమిటింగ్ మోర్ సిన్స్. మరణం అనే దాన్ని వాడుకొని టైం ట్రావెలింగ్ చేసి ఎప్పటికప్పుడు చచ్చిపోతూ ఉండడం నువ్వు నేర్చుకోకపోతే బ్రతుకున్నంతకాలం నీ ద్వారా సైతాన్ ఏదో పాపం చేయిస్తూనే ఉంటాడు. నువ్వు మరణం అనే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోకుండా రోజు పాపం చేస్తూ బ్రతికే కంటే నువ్వు ఫిజికల్గా చచ్చిపోవడమే నీకు మంచిది. ఇక పాపం చేసే అవకాశం ఉండదు. కనుక జీవము అనేది నీకు ఆశీర్వాదం కావాలంటే క్రీస్తు మరణము ద్వారా నీవు పాపానికి చచ్చిపోవడం నేర్చుకోవాలి. మాలో మరణము అనేది కార్యసాధకమగుచున్నది అంటాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 4:10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకాయ్ యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. We carry the experience of the death of Jesus Christ in our body all the time. ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు యేసయ్య యొక్క మరణ అనుభవమును నేను మోసుకొని పోవచ్చున్నాను. You cannot do anything to me. రే సైతాన్, నన్నేం చేయలేవురా నువ్వు. ఐఎమ్ క్యారింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ ఇన్ మై బాడీ. నన్నెవడు బెదిరించలేడు, నన్ను కింద పడవేయలేడు, ఓడించలేడు, నా చేత పాపము చేయించలేడు. ఎందుకంటే యేసయ్య మరణాన్ని నాలో ఎల్లప్పుడూ మోసుకొని పోవచ్చున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి 11వ వచనం. ఏలయనగా యేసు యొక్క జీవము మా మర్త్య శరీరమును మా మార్టల్ బాడీస్లో ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు కొరకు మరణానికి అప్పగించబడుచున్నాం. కావున మాలో మరణము మీలో జీవము కార్యసాధకమగుచున్నవి. Death is working in us. So Satan cannot corrupt us anymore. He cannot corrupt us anymore. I carry the death of Jesus in my body, so I become incorruptible. యేసు మరణాన్ని నాలో మోసుకొని పోతున్నాను గనక నన్ను ఎవడు పాడు చేయలేడు, ఏమీ చేయలేడు. चाहे हजारों करोड़ों शैतान भी आए हमारे सामने, वो हमारा कुछ नहीं बिगाड़ सकता. मैं यीशु मसीह का आदमी हूँ, उनका बंदा हूँ मैं, मुझे वो नहीं बिगाड़ सकता. जीसस डेथ इज प्रोटेक्टिंग मी. మరణము యొక్క బలము కలిగిన సైతానును యేసు మరణము ద్వారానే నాశనం చేశాడు. ఆ మరణాన్ని నీ చేతికి అస్త్రముగా ఇచ్చాడు. ఆ మరణాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవాలో, ఎలా నీ పరిశుద్ధత కాపాడుకోవాలో నువ్వు నేర్చుకోకపోతే ముందు దేవుడు పంపిన సేవకుల ద్వారా ఆశీర్వాదం ఉండదు, నువ్వు విన్న ప్రసంగాల ద్వారా నీకు లాభం ఉండదు, నీకు ఏమీ లాభం లేదు. ఆత్మీయ జీవితంలో లాస్ట్ ఇచ్చింది మరణం ముందు చూశారు, అది మిగతా వాటన్నిటిని నీకు ఆశీర్వాదాలుగా మారుస్తుంది. మరణం అనే దాన్ని అనుదినం ఎలా వాడుకోవాలో నీకు తెలియకపోతే, నువ్వు నేర్చుకోకపోతే జీవించి ఉండుట నీకు ప్రమాదమే కానీ నీకు ఆశీర్వాదం కాదు, ప్రమోదం కాదు, అది ప్రమాదం అవుతుంది. కనుక మనందరం అనుదినము చచ్చిపోతూ యేసు జీవాన్ని అనుదినం అనుభవిస్తూ లోకానికి యేసు జీవాన్ని చూపిస్తూ యేసు రెండవసారి వచ్చినప్పుడు ఆయనతో యుగ యుగములు కాపరం చేయడానికి
ఎత్తబడడానికి సిద్ధమవుదాం. దేవుడి మాటలు దీవించునుగాక, మనలో ఫలింపచేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన సమయం. ఇది మన జీవితాల్లో ఒక పునః ప్రతిష్ఠ సమయం. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ rededication in our lives. Let us dedicate ourselves for holiness, for righteous living. నీతి జీవితం కొరకు మనల్ని మనం పునరంకితం చేసుకుందాం. పరిశుద్ధ జీవితం కొరకు మనం పునరంకితం అవుదాం. యేసు మరణానుభవాన్ని నువ్వు మోసుకొని పోకపోతే ప్రతిరోజు తప్పు చేస్తావు. తప్పు చేయడమే నీ జీవిత విధానమైతే నీ శరీరాన్ని కూడా యేసు నిజంగా చంపేయాల్సి వస్తుంది. అంత ప్రమాదంలోకి నువ్వు వెళ్ళొద్దు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నా ప్రియ కుమార్తె, నా కుమారుడా. అంత ప్రమాదంలోకి నువ్వు వెళ్ళొద్దు. నిన్ను చంపడం తప్ప ఇంకో దారి లేదని యేసయ్య అనుకునేటట్టు నువ్వు చేయొద్దు. While living in the mortal body, walk uprightly in the presence of God. Live a life of righteousness and holiness in the presence of God. పరిశుద్ధ జీవితం కొరకు మనం తీర్మానం చేద్దాం. యేసయ్యా, ఇది మొదలుకొని నేను మచ్చ లేకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నానయ్యా. మచ్చ, ముడత, కళంకము, డాగు అటువంటిది మరి ఏదైనా లేని నిర్దోషమైన మహిమగల సంఘముగా మేము కట్టబడుటకు సహాయము చేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుదాం. ఎలా బ్రతుకుతాము? ఆదాము పిల్లలమైన మనం, ఆదాము హవ్వల నుండి సంక్రమించిన ఆ పాప శరీరంలో బ్రతుకుతున్న మనం పరిశుద్ధంగా ఎలా బ్రతుకుతామంటే యేసు మరణము ద్వారా బ్రతుకుతాం. Through the death of Jesus Christ, even the children of Adam can live a righteous life. We can live a holy life. Hallelujah, hallelujah. Let us make a covenant with the Lord. ఒక నిబంధన చేద్దాం. యేసయ్యా, నీకు స్తోత్రం. నాకు జయ జీవితం దయచు, నాకు పరిశుద్ధ జీవితం దయచు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. నీవు ఈ శరీరంలో బ్రతుకుండగానే రక్షణ పొందాలి, లేకపోతే తర్వాత నీకు ఛాన్స్ ఉండదు. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అయ్యో ఇప్పుడు రక్షణ పొందుతానంటే కుదరదు. ఈ శరీరంలో ఉండగానే నువ్వు భక్తి సాధన చేయాలి. ఈ శరీరం రాలిపోకముందే నువ్వు రక్షణ పొందాలి. ఈ శరీరం ఇంకా బ్రతికి ఉండగానే యేసు మరణాన్ని నువ్వు అనుభవించాలి. The death of Jesus Christ must become experiential in your body while you are still alive in this world. This is the time we repent. We come to the plan of God, into the way of the Lord. దేవుడు ఏ మార్గంలో మనం నడవాలని నిర్ణయించి పెట్టాడో ఆ దారిలోకి మనం ఇవాళ వచ్చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం. మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తుదాము. యేసయ్యా, నీకు వందనాలు. మాకు వరములుగా నువ్వు పౌలునిచ్చావు, కేఫానిచ్చావు, అపొల్లోనిచ్చావు, నీకు స్తోత్రం. మాకు వరముగా నువ్వు ఈ లోకమునిచ్చావు, నీకు వందనాలు. లోకంలోని పొలిటికల్ అండ్ బిజినెస్ ఎకనామిక్ సిస్టమ్ అంతా మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు. మీరు మా కొరకు వరముగా జీవము అనే ఎనర్జీ, లైఫ్ ఎనర్జీని ఇచ్చావు, నీకు వందనాలు. మాకు గొప్ప వరముగా మా చేతిలో ఒక బ్రహ్మాండమైన ఆయుధముగా, దుష్టుని నశింపజేయగలిగిన ఆయుధంగా మా చేతిలో నీ మరణం అనే దాన్ని మాకు బ్రహ్మాస్త్రంగా ఇచ్చేసావు, నీకు వందనాలు. ప్రభును స్తుతిద్దాం ప్రియులారా. Let us praise the Lord. Let us worship him with all our hearts in spirit and in truth. ఆత్మతో సత్యముతో మనం ఆరాధిద్దాం. హల్లెలూయా. రిషారదరరబరరబా శిఖందరరియాలదరరబరాసి ఓ రబబరియరకరందరరబరాసి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని. క్రీస్తే నిన్ను ప్రేమించెనని
తన ప్రాణమ విమోచనని స్వస్థపరచే నిర్దోషముగా మూఢత కళంకము లేనిదిగా మహిమాయుక్తంబుగా నిలుపగోరే యేసువా, మహిమాయుక్తంబుగా నిలుపగోరే యేసువా, సహింతువా తీర్పు నాడు, సహింతువా తీర్పు నాడు. రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యా, స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ టు థై నేమ్ లార్డ్. సిద్ధపడుమా ఓ సంఘమా, కడపటి బూరామ్రోగగనే కనురెప్ప పాటున మారుదువా, కడపటి బూరామ్రోగగనే కనురెప్ప పాటున మారుదువా, వాడిగా మేఘ సీనుడవై నడి ఆకాశం పోగలవా, గొర్రె పిల్ల సంఘమా క్రీస్తురాజు సంఘమా, గొర్రె పిల్ల సంఘమా క్రీస్తురాజు సంఘమా, రారాజుని ఎదుర్కొనగలవా, రారాజుని ఎదుర్కొనగలవా. ఓ సంఘమా, గ్లోరీ, వందమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగు, నులివేచ్చని స్థితి నీకుండినా బయటకు వేయబడుదువేమో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా, గ్లోరీ, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంఘమా, ఆమేన్, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. గ్లోరీ, ఓ సంఘమా వినుమా. హల్లెలూయా. నులువెచ్చని జీవితం ఇక వద్దు ప్రియులారా, యేసయ్య కొరకు అగ్గిలాగా బ్రతుకుదాం. లెట్స్ నాట్ లివ్ ఎనీమోర్ దట్ lukewarm life which is neither hot nor cold nor highly spiritual nor totally worldly. Let us not continue in that lukewarm experience. అందరం ప్రార్థించేద్దాం. నులివెచ్చని బ్రతుకు నాకొద్దు యేసయ్యా, నులివెచ్చనగా బ్రతకడమే తప్పదనుకుంటే నన్ను ఈరోజు చంపేసేయండి. కనీసం పరదేశకు వస్తాను, అక్కడ నాకు ఈ మట్టి దేహం ఉండదు, తప్పులు జరగవు. ఈ శరీరములో ఉండగా నేను పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం కాకపోతే ఈ శరీరం రాలిపోనే నాయన. ఈ శరీరాన్ని పోగొట్టుకొని పరదేశకు రావడమే మంచిది. ఈ భూమి మీద బ్రతుకుతూ అనుదినము నిన్ను దుఃఖ పెట్టే బ్రతుకు నాకొద్దు నాయన. నులివెచ్చని జీవితం నాకొద్దు. రెండు చేతులైతే ప్రార్థన చేద్దాం. దేవుడు మన మనవి వింటున్నాడు.
ఎవరు నిజంగా మారు మనసు పొందుతున్నారు, ఎవరు నిజంగా పశ్చాత్తాపడుతున్నారు ఆయన చూస్తున్నాడు. అగ్నిజ్వాల వంటి నేత్రములతో యేసు ఈ దినాన్ని, హృదయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ఈ క్షణాన్ని నన్ను చూస్తున్నాడు. నువ్వు నిజంగా మారు మనసు పొందుతున్నట్లయితే దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. యేసయ్యా, నాకు మారు మనస్సు దయచేయి. నులివెచ్చని జీవితం నాకొద్దు నాయన. రక్షణ పొందు కూడా దేవుని కొరకు అగ్నిలాగా జీవించలేకపోతే అంతకన్నా రక్షణ పొందని వాళ్ళే కాస్త మెరుగైన స్థితిలో ఉన్నారేమో. వాళ్ళు రేపు రక్షణ పొందే అవకాశం ఉంది. అన్నీ తెలిసి వెనక్కి వెళ్ళిపోతున్న నీవు రక్షణ పొందే అవకాశం ఉండదు. If you are totally ignorant, you have a chance to get saved. But if you are not ignorant, then you have no chance. Oh, the things are too solemn, too serious. ఆషామాషి వ్యవహారం కాదు. నిత్యత్వమంతా నీవు ఎలా గడుపుతావో, ఆనందంగా గడుపుతావో, వేదనలో గడుపుతావో, ఈ రోజు నువ్వు చేసే తీర్మానం మీద ఆధారపడి ఉంది. దిస్ ఈజ్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. దిస్ ఈజ్ ద డే ఆఫ్ యువర్ రిపెంటెన్స్. దిస్ ఈజ్ ద డే ఆఫ్ యువర్ రివైవల్ అండ్ పర్సనల్ రిన్యూవల్. దిస్ ఈజ్ ద డే ఆఫ్ రీడెడికేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మారు మనసు పొందే రోజు, నీ జీవితంలో పునరంకితమయ్యే రోజు, నీ జీవితంలో దేవునితో సమాధాన పడే రోజు, నువ్వు నూతన పరచబడే రోజు. సీరద కాలాభాష కందర రబారాసి. లెట్ us not play with sin anymore. సబరాదయ కరదల రభషందరాధ్య. ప్రభువా, నీకు స్తోత్రం. దేవా, నీ వాక్యముతో ఆటలాడుకున్నందుకు నన్ను క్షమించు. నీ కృపతో ఆటలాడుకున్నందుకు నన్ను క్షమించు. నిలువెచ్చని జీవితం ఇక వద్దు నాయన. ఈ రోజు నుంచి నన్ను యేసయ్య కొరకు, యేసునామ మహిమ కొరకు నన్ను ఒక అగ్నిజ్వాలగా చేయండి. బాప్తిస్మం ఇచ్చి యోహానులాగా మండుచు ప్రకాశించే దీపముగా నన్ను చేయండి. నీ ప్రార్థనతో మనం ఇళ్లకు వెళదాం. మండుతున్న గుండెలతో వెళదాం. ఇప్పుడు మళ్ళీ కడుపు నొప్పి, కాలు నొప్పి అంటూ ఈ వ్యర్థమైనటువంటి శరీర సంబంధమైన విషయాలు ఆలోచించకండి. మన నిత్య భవితవ్యం కొరకు మనం ఒక అద్భుతమైన తీర్మానం చేశాం. ఆ తీర్మానంతో మండుతున్న గుండెలతో మనం ఇళ్ళకి వెళదాం. అలా వెళ్ళగలిగితే మన జీవితంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని మనం చూస్తాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రం. నీ వాక్యం పంపించినందుకు నీకు స్తోత్రం నాయన. మా కన్న తండ్రి, అంతటను అందరూ మారు మనసు పొందాలని నువ్వు మనుషులకు ఆజ్ఞాపిస్తున్న దేవుడు, నేను కూడా మారు మనసు పొందుటకు నాకు సహాయం చేయండి. నాకు అప్పగించబడ్డ మంద, సంఘ సభ్యులు, సహవాస సహదాసులు, అన్ని సంఘముల కాపరులు, మినిస్ట్రీలోని విభిన్న విభాగాలలో ఉండే సభ్యులు, నాయకులు అందరము మేము మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ఇతర డినామినేషన్ల వారు కూడా, భూమి మీద ఉండే సకల డినామినేషన్ల స్థానిక సంఘముల కాపరులు, సంస్థల నాయకులు, సభ్యులు, యేసయ్య నా దేవుడు అనుకున్న వారందరూ మారు మనసు పొంది ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఉజ్జీవాల భగ్గున రగులుకొని వ్యాపించుటకు సహాయం చేయండి. మీ చిత్తమైతే నీ దయ, కనికర, కటాక్షములు మా మీద ఉంటే
మేము బ్రతుకుండగా ఆ రివైవల్ని చూసేందుకు సహాయము చేయమని అడుగుతున్నాం. ఆ గొప్ప ఉజ్జీవం నాలో మాలో ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టండి ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యాగ్ని కొరకు నీకు స్తోత్రం. మమ్మల్ందరినీ క్షేమంగా మా ఇళ్లకు విశ్రాంతి స్థలాలకు చేర్చండి. మళ్ళీ వచ్చేవారు ఇంతకంటే అధిక మహిమలు, అధిక పరిశుద్ధతలు మళ్ళీ నీ సన్నిధిలో మేము కనబడే కృప రాయించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికి ఈనాటి సందేశమును విని మారు మనస్సు పొంది ప్రభు తట్టు తిరిగిన భక్తవరులెల్లరికి సదా